ఇక తల్లి గారు నిజంగా మరణించి 3వ తారీఖు నాడు ఎంతో జీర్ణించుకోలేని విషయం. సంఘముగా, మనము కుటుంబముగా, మేమందరము చాలా వేదనలు అయినప్పటికీ మీరు అందరూ ఆదరించారు, ప్రేమించారు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూస్తే మొట్టమొదటిగానే అక్కడ మనం చూద్దామండి. 26 వచనం చదువుదామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. నిజంగా ఈ యొక్క 3వ మాట, మొట్టమొదటి మాట దేవుడు క్షమాగుణం కలగాలని, రెండవదిగా ఎంత గొప్ప పాపినైనా దేవుడు క్షమిస్తాడని, అలాగే 3వ మాట ఈ యొక్క 7 మాటల్లో చూస్తే దేవుడు మన యొక్క జీవితంలో ఎటువంటి గొప్ప నడవడిక కలగాలో అనేది మనం చూస్తాం. 3వ మాటగా చూస్తే అమ్మా, నిజమే అమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళడానికి ఆ తల్లి ఈ లోకములో ఎంత పరిశుద్ధంగా జీవించి ఈ యొక్క లోక రక్షకుడిగా ఆయనను జన్మింపజేసి ఈరోజు లోకములో ఉన్న పాపం మొత్తము పోవడానికి సిలువలో ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ ఉంచింది. చప్పలు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం.